హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. మా మినీ గార్డెన్లో మా బుజ్జి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి, నెలకొక కాయ చొప్పున కాస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటి పెట్టినాం, ఇంకా ఇక్కడ ఒకటి పెట్టినాం. ఇక్కడ దీన్ని అంగూర చెట్టు, మన నల్ల ద్రాక్ష చెట్టు పెరగనివ్వలేదు. ఒక్క కొమ్మ మాత్రం పైకి వచ్చింది, మిగతా కొమ్మలు కిందనే ఉండిపోయినాయి. అవి పైకి కట్టాలి తాళ్ళతోనే. ఈ మధ్యలో బాగా వర్షం పడుతుంది కదా అండి, అందుకని గార్డెన్లోకి ఎక్కువ రావడం అయితలేదు. ఇవన్నీ పైకి కడితే ఈ పైకి వచ్చి ఇలా కిందికి వాళ్తాయి అన్నట్టు ఈ కొమ్మలు ఆ చక్రం మీద నుండి. ఇది కూడా ఒక కాయ కాసింది ఈసారి. ఈ చెట్టు అయితే ఎప్పటికి కాస్తూనే ఉందండి. ఇప్పటికి మేము ఒక 7-8 కాయలు తెంపినాం దీని. ఇంకా ఇప్పుడు మొగ్గలు వేసింది, ఇక్కడ ఒక మొగ్గ వేసింది చూడండి ఎంత బాగుందో మొగ్గ. ఇక్కడ ఒక మొగ్గ వేసింది చూసారా. ఇలా ఈ కొమ్మలన్నీ మనం పైకి కట్టేస్తే పైకి వచ్చి కిందికి వాలినట్టు పెరుగుతాయి, కానీ కింద పడుతున్నాయి. ఇవన్నీ మళ్ళీ తాళ్ళతో కట్టాలి. అప్పుడు ఒకసారి కట్టినాం, అవి తాళ్ళన్నీ ఖరాబ్ అయినాయి. అవి తెగి కొమ్మలన్నీ కింద వాలుతున్నాయి. ఇంకా ఈ కొమ్మలతో నేను ఇక్కడ కూడా పెట్టిన చూడండి, దీనికి కట్టె వాతాలి చూసారా. ఇలా మనం చిన్న చిన్న కొమ్మలతో కూడా నాటుకోవచ్చు. అక్కడొకటి పెట్టిన, ఇంకా అక్కడొకటి, ఒక 3 చెట్లు పెట్టిన, 3 కొమ్మలు. దీంతో మనకి ఎక్కువ పని ఏం లేదండి. ఇది చైనా వాళ్ళ చెట్టు, అంటే డ్రాగన్ చెట్టు అన్నట్టు. ఈ చైనా వాళ్ళు, మనం కరోనా వచ్చినప్పుడు ఇది చాలా వెలుగులోకి వచ్చింది మనకి. ఇక్కడ కరోనా కూడా అప్పుడు వెలుగులోకి వచ్చింది కదా, వాళ్ళ ద్వారానే మనకి కరోనా వచ్చింది. వాళ్ళ ద్వారానే ఈ చెట్టు కూడా, ఈ ఫ్రూట్ కూడా వచ్చింది మనకి ఇక్కడికి, మన దేశానికి. దీనికి పెద్దగా ఫర్టిలైజర్స్ అవసరం లేదు. ఒక 20 రోజులకు ఒకసారి తవ్వటం పెట్టుకుంటూ కింద మొదళ్ళల్లో మనం తవ్వటం పెడుతూ దానికి మనం బియ్యం కడిగిన వాటర్, నేనైతే బియ్యం కడిగిన వాటర్ ఇస్తా, ఇంకా పశువుల ఎరువు ఇస్తా. 20 రోజులకు ఒకసారి పశువుల ఎరువు తవ్వటం పెట్టి ఇస్తా. బియ్యం కడిగిన వాటరు 10 రోజులకు ఒకసారి ఇస్తా. దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఎండాకాలం అయితే ఈవినింగ్ 2-3 రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఇట్లా స్ప్రే చేసినట్టు రోజు పట్టాలి అంతే. ఇంకా వర్షాకాలం అయితే ఇవ్వనవసరం లేదు. వర్షాలు పడకపోతేనే మనం 10 రోజులకు ఒకసారి ఇవ్వాలి, లేకపోతే చెట్టు ఖరాబ్ అవుతుంది. ఈ కొమ్మలన్నీ పైకి వస్తే మంచి దానిలాగా కాయగాసు, ఒక్క కొమ్మనే పైకి వచ్చి ఇటు వాలింది. ఈ కొమ్మలన్నీ పైకి కట్టాలి. ఈ తీగ, మన నల్ల ద్రాక్ష చెట్టు కొమ్మలన్నీ తీసేయాలి. తీసేసి ఈ కొమ్మలన్నీ పైకి కట్టాలి. ఇది మంచి హెల్తీ ఫ్రూట్ అండి. మనకి మన దేశంలో నాగజముడు ఉంటుంది కదా, అది మన మంచి హెల్త్ ఫ్రూట్ అది. కానీ ఇది చైనీస్ వాళ్ళు పండించిన ఫ్రూట్. ఇది కూడా మంచిదే, చాలా విరివిగా పండిస్తున్నారు మన దేశంలో. దీన్ని కుండీలలో పెంచుతున్నారు. ఎల్లో డ్రాగన్, వైట్ డ్రాగన్, పింక్ డ్రాగన్ అని 3 రకాలుగా ఉన్నాయి. ఇవి చాలా బాగా పండిస్తున్నారు. తోటలు కూడా పెడుతున్నారు రైతులు. చాలా వాళ్ళకి లాభాలు కూడా వస్తున్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట వల్ల. మనకి ప్లేస్ ఉంటే ఇలా నేల మీద పెట్టుకోవచ్చు. ప్లేస్ లేకపోతే మనం కుండీలలో కూడా పెట్టుకోవచ్చు. కుండీలో మనం మధ్యలో ఒక ఇనుప రాడ్నైనా కట్టెనైనా వాతాలి. దానికి 4 మూలలు, ఇలా 4 మూలలు 4 కొమ్మలు నాటుకుంటే ఈ పైకి వస్తుంది. మనం కొమ్మ నాటుకున్నప్పుడు అది పైకి వచ్చినప్పుడు పక్కకి కొమ్మలు వస్తే అది తీసేయాలి, కానీ మేము తీసేయలేదు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టలేదు, ఇప్పుడు పెట్టాలి ఇంట్రెస్ట్. ఎందుకంటే అన్నీ చూసుకోవడం నేనే, కొంచెం పని ఎక్కువ అవడం వల్ల కొన్ని చెట్ల మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు నేను. ఇది మనం పట్టించుకుంటే మాత్రం 10 రోజులకు ఒక పండు, 2-3 పండ్లు అయినా తింటాం.
చూడండి ఎంత బాగా వచ్చినాయో కొమ్మలు. మనం కొమ్మలు వచ్చిన తర్వాత కొసలకి ఇలా కట్ చేస్తే ఇక్కడ మొగ్గ అనే వస్తుంది. ఈ మొగ్గ అనేది ఎండిపోయింది. అప్పుడు ఈ కొమ్మలు అనేది ఇక్కడ లాస్ట్కి ఇలా కట్ చేయాలి. కట్ చేస్తేనే మనకి ఫ్రూట్ ప్రారంభం అవుతుంది. ఇవి ఎక్కువ మార్చి ఏప్రిల్లోనే వస్తాయి. చాలా ఫ్రూట్స్ వస్తాయి. మాకు మార్చిలో స్టార్ట్ అయినాయి ఈ ఫ్రూట్స్. ఇప్పటి వరకు కాస్తూనే ఉన్నాయి. ఇంకా ఇందులో అన్ని చెట్లు ఉండేసరికి కొంచెం బలం కూడా మిగతా చెట్లకి లాక్కుంటుంది. ఇక్కడ దానిమ్మ చెట్టు అదే పెరిగింది, అదే మొలిసి పెరుగుతుంది. అది కూడా బలం, దీని బలం లాక్కుంటుంది. ఇక్కడ దొండ చెట్టు కూడా ఎంత తీసేసినా అది మొలక వస్తూనే ఉన్నది, పెరుగుతూనే ఉన్నది. అక్కడ చూడండి ఆ మూల వరకు పోయింది ఈ దొండ చెట్టు తీగ. ఇక్కడ చూడండి నేను చిన్న కొమ్మ నాటుకున్నా, అది పెరుగుతుంది. ఇక్కడ కూడా నాటిన, ఇది ఎర్రచందనం చెట్టు కదా, దానికి వాడుతుంది. దానికి ఒక కట్టె కూడా నాటినాం, దానికి పెరుగుతుంది. ఇక్కడ కూడా ఒక కొమ్మ నాటిన, ఇక్కడ ఒక కొమ్మ. నేను ఎర్రచందనం చెట్లు పెద్దగా అయినాయి కాబట్టి దానికి పెరుగుతాయని నాటుకున్న. ఈ బంతి చెట్టు చూడండి పువ్వు బాగా పూసింది, అడ్డం పడ్డది. ఇక్కడ కూడా ఒకటి కట్టె నాటుకుందామని ఇక్కడ నాటిన, ఇది కూడా పెరుగుతుంది చూడండి. కట్టె నాటాలి, కట్టె నాటితేనే మనకి పొడుగులో వస్తుంది అది. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా నాటిన, దీనికి కూడా ఒక కట్టె నాటితే అది ఆ కట్టె పొడుగుతో వస్తూనే ఉంటుంది. మా గార్డెన్లో మాత్రం ఒకటే కలర్ ఉందండి, అది పింక్ కలరే ఉంది. ఇది పింక్ కలరే వచ్చింది ఫ్రూట్. మరి ఇది ఏ కలరు, ఇది పండిన తర్వాత తెలుస్తుంది ఈ ఫ్రూట్ ఏ కలర్ అన్నది. మళ్ళీ ఈ కొమ్మలన్నీ పైకి కట్టిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాం. మనం చెట్టు నాటినామంటే, కొమ్మ నాటినామంటే దానికి 10-15 రోజులకు ఒకసారి తోటం పెట్టుకుంటూ, దానికి నెలకు ఒకసారి పశువుల ఎరువు ఇస్తూ, 10 రోజులకు ఒకసారి మన బియ్యం కడిగిన వాటర్ ఇస్తూ మనం ఇలా చేసుకోవచ్చు. చాలా బాగా పండ్లను ఇస్తుంది డ్రాగన్ ఫ్రూట్. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మీరు కూడా ఒక కొమ్మనైనా నాటండి కుండీలల్లో, లేకుంటే ప్లేస్ ఉంటే ప్లేస్లో కూడా నాటండి. ఇలా బయట 150 to 200, 250 వరకు ఉన్నాయి కేజీ చొప్పున. మాకు ఇక్కడ రైతులు పండించిన దగ్గర మాత్రం 150కి కేజీ ఉంది ఈ డ్రాగన్ ఫ్రూట్. మీకు అక్కడ సిటీలో ఎంత ఉందో తెలియదు, 250, 300 అనుకుంటా. మీరు ఇలా ఒక్క కొమ్మనైనా నాటితే అది 6 నెలల్లో అది చేతికి వస్తుంది, మనకి ఫ్రూట్ కూడా అందిస్తుంది. ఏం లేదండి, మనకు బయట ఫర్టిలైజర్స్ కొనవసరం లేదు. బియ్యం కడిగిన వాటర్, పశువుల ఎరువు మీ దగ్గర లేకపోతే మన కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, అది మనం ఫర్టిలైజర్గా తయారు చేసి కూడా మనం ఈ డ్రాగన్ చెట్టుకి ఇవ్వచ్చు. ఇదండి మా గార్డెన్లోని డ్రాగన్ చెట్టు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. ధన్యవాదములు. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.